నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభ 4 ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు, వాటి వెనుకున్న వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. అలాగనే మన ఎన్కౌంటర్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే ఆంధ్రజ్యోతి, కేవలం ఆంధ్రజ్యోతే కాదు, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభ 4 పత్రికల్లోనూ ప్రధానంగా వచ్చింది టపాసుల తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం. ఇందులో 21 మంది బుగ్గిపాలు, 10 మందికి గాయాలు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో భారీ విస్ఫోటనం జరిగింది. బాణాసంచా తయారు చేసే కర్మాగారంలో ఈ పేలుడు సంభవించింది. ఇందులో నిర్వాహకుల తప్పు, అలాగనే విజిలెన్స్ అధికారుల తప్పు, దాంతోపాటుగా అసలు లైసెన్స్ ఇచ్చిన వాళ్ళది కూడా, కర్మాగారానికి లైసెన్స్ ఉన్నప్పటికీ ఏ ప్రాంతంలో ఏ విధంగా దాన్ని ఏర్పాటు చేయాలి అనే దాని మీద నిబంధనలకి తిలోదకాలు ఇవ్వటం మూలాన ఇంత పెద్ద పెను ప్రమాదం, ఇంతమంది ప్రాణ నష్టం జరిగింది. అసలు బాణాసంచా పేలుడు సంభవించిన తర్వాత ఫైర్ ఇంజన్ కానీ అంబులెన్స్ కానీ అక్కడ వెళ్ళటానికి దారి కూడా లేదు. ఎక్కడ వరకు వెళ్ళిందో ఆడ దాకా ఫైర్ ఇంజిన్ తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టి ఆ నుంచి పైప్ లైన్ రన్ చేసి మంటలు నార్పాల్సిన పరిస్థితి వచ్చిందంటే, మరి ఒక బాణాసంచా తయారు చేసే కర్మాగారానికి అలాంటి పరిస్థితి ఎలా వచ్చింది? అసలు యాక్చువల్గా ఇది 4 సంవత్సరాల కిందటే ఈ కంపెనీలో ఒకసారి పేలుడు సంభవిస్తే దాన్ని బయటకు తెలియకుండా తొక్కిపట్టి తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పంట పొలాల మధ్యలో ఇక్కడ ఏర్పాటు చేశారనేది ఇప్పుడే బయటకు వస్తున్న నిజం. దాంతోపాటుగా సింగారమ్మ జాతర ఉండటంతో ఎక్కువగా ఆర్డర్లు వచ్చాయి. ఎక్కువ ఆర్డర్లను తీసుకొచ్చి వాటి కోసం చాలామందిని హైర్ చేసి, స్కిల్డ్ వర్కర్స్ కానీ వాళ్ళని కూడా హైర్ చేశారు. వాళ్ళతోటి జరిగిన ఒక తప్పిదం మూలాన జరిగిన పెను విస్ఫోటనం అంటాం. చిచ్చుబుడ్లలో ఈ కూరుతున్న సమయంలో మంటలు సంభవించాయి. అవి నార బాంబుల మీద అంటుకోవటం, దాంతోపాటుగా విస్ఫోటనం భారీగా పెద్దగా జరగటం, అవన్నీ భారీ పేలుడు. ఒక బాంబు వచ్చి పడితే ఎలా ఉంటుందో అలాగ తయారైంది పరిస్థితి. 1/2 కిలోమీటర్ మేర శవాలు చిమ్మి పంట పొలాల్లోకి విసిరివేయబడ్డాయంటే ఎంత విస్ఫోటనం జరిగి ఉంటుందో ఆలోచించుకోండి ఒకసారి. 70 మందిని హైర్ చేసి పెట్టారట. అందులో సగం మంది భోజనం చేయడానికి బయటికి వెళ్ళారు, సగం మంది వర్క్ చేస్తున్న సమయంలో జరిగింది ఇదంతా. ఇందులో నిబంధనలకు తిలోదకాలు ఇవ్వటం మూలాన దాదాపుగా వాళ్ళకి కేవలం 15 కేజీలో బాణాసంచా తయారు చేసే లైసెన్సే ఉన్నప్పటికి గాను వాళ్ళు దాదాపుగా 200 కేజీలకి అందులో నిక్షిప్తం చేసి ఉండటం మూలాన ఇంత పెద్ద పేలుడు సంభవించిందనేది అన్ని పత్రికల్లోనూ వచ్చింది. ఈనాడులో కూడా ఇదే మృత్యు విస్ఫోటనం, బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు, 20 మంది సజీవ దహనం, మరో 10 మందికి తీవ్ర గాయాలు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో పెను విషాదం. పేలుడు దాటికి చెల్లాచెదురైన శరీర భాగాలు, 5 కిలోమీటర్ల దూరం వరకు వినిపించిన శబ్దాలు. సంఘటనా స్థలానికి హుటాహుటిన సీఎం, ప్రధాని మోడీ సంతాపం. చనిపోయిన వాళ్ళకి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇందులో ఆర్డీఓ, డిఎస్పి, అగ్నిమాపక కార్మిక శాఖ అధికారులు సస్పెన్షన్ జరిగింది. ఇదే మనం సాక్షిలో కూడా చూడొచ్చు. భారీ విస్ఫోటనం, మాటలకు అందని విషాదం. కాకినాడ జిల్లా వేట్లపాలెం వద్ద బగ్గుమన్న బాణాసంచా గోడౌన్, 20 మంది సజీవ దహనం, 11 మందికి తీవ్ర గాయాలు. యుద్ధభూమిని తలపించిన ఘటనా స్థలి. ఇదే ఆంధ్రప్రభలో కూడా బ్రతుకు బుగ్గి. వేట్లపాలెంలో బాణాసంచా పేలుడు, 23 మంది మృతి. ఈ విధంగా ఉంది. నిబంధనలు సరిగా పాటించకపోతే ఇలాగనే జరుగుతుంది. ఇక మరో ప్రధాన అంశం, ఇరాన్పై బేకర్ దాడి. 200 జెట్ల క్షిపణి 200 జెట్లతో క్షిపణుల వర్షం, 201 మంది మృతి. విరుసుకుపడ్డ అమెరికా, ఇజ్రాయెల్. టెహరాన్ ఇతర కీలక ప్రాంతాలపైకి భారీ క్షిపణులు, 500 లక్ష్యాలపై ఏకకాలంలో దాడి. స్కూలుపై క్షిపణి, 85 మంది పిల్లలు మృతి. ఖమేనీ నివాసం పైన దాడులు, జాడ తెలియని నేత, ఆయన అల్లుడు, కోడలు మృతి చెందినట్లు వార్తలు. ఇరాన్ రక్షణ మంత్రి, సైన్యాధిపతి మృతి. ఇజ్రాయెల్. ఇదే అంశాన్ని ఈనాడులో కూడా చూడవచ్చు మనం.
యుద్ధ జ్వాల. ఇరాన్పై ఇరుచుకుపడిన అమెరికా, ఇజ్రాయెల్. ప్రతి గల్ఫ్లోని అమెరికా స్థావరాలు, ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ క్షిపణుల వర్షం. 201 మంది మృతి, అందులో 86 మంది విద్యార్థులే. ఖమేనీ చనిపోయినట్టే, ఆ మేరకు సంకేతాలున్నాయి నెతన్యాహు. ఇది దాదాపుగా సాక్షిలో కూడా ఇదే మెయిన్ హెడ్డింగ్లో ఉంది. బగ్గుమన్న పశ్చిమాసియా, ఇరాన్పై తొలుత ఇజ్రాయెల్ బేకర్ దాడులు, తర్వాత విరుచుకుపడిన అమెరికా, దద్దరిల్లిన టెహ్రాన్. మీ ప్రభుత్వం మీ చేతుల్లోనే, ఇరాన్ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోండి, సౌభాగ్యవంతమైన భవిష్యత్తు దగ్గరలో ఉంది. ప్రజలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలుపు ఇచ్చాడంట. ఆంధ్రప్రభలో కూడా ఇదే బగ్గుమన్న పశ్చిమాసియా, ఇరాన్పై విరుచుకుపడిన ఇజ్రాయెల్, అమెరికాలు. ప్రభుత్వాన్ని కూలదేయండి, ఇదే మంచి ఛాన్స్, ఇరాన్ పౌరులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలుపు. నాయకత్వాన్ని మార్చేస్తున్నామని ప్రకటన, ఖండించిన ఇరాన్ ఆర్థిక మంత్రి, చర్చలకు సిద్ధమని వెల్లడి. ఇక ఇదిలా ఉంటే, నేడు అమరావతికి సిజేఐ. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న జస్టిస్ సూర్యకాంత్ జ్యుడిషియల్ అకాడమీ అతిథి గృహానికి శంకుస్థాపన. ఈ విషయమై మరి ఈ రోజున పెద్ద అడ్వర్టైజ్మెంట్లు కూడా వేయటం జరిగింది. ఇదిగోండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయ సంస్థల శంకుస్థాపన ప్రారంభోత్సవాలకు ఇచ్చేస్తున్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారికి రాష్ట్ర ప్రజలు, ప్రజాప్రతినిధుల తరఫున హృదయపూర్వక స్వాగతం. ఇక త్వరలో ఏఐ డాక్టర్ సేవలు. కర్నూలులో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, దిగ్గజ సంస్థల రాకతోటి ఉత్తరాంధ్రలో పేదరికం దూరం, గంజాయి బ్యాచ్, రౌడీలు ఖబర్దార్. రావి వలస ప్రజావేదికలో సీఎం చంద్రబాబు పేదల ఇళ్లకు వెళ్లి సామాజిక పెన్షన్లు పంపిణీ. విజయనగరం జిల్లా రావి వలస పంచాయతీ పైలపేటలో పెన్షన్ లబ్ధిదారు రొంగలి ఎల్లమ్మ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న సీఎం అని నిన్న పెన్షన్లు పంచడానికి వెళ్ళిన దాంట్లో ఏఐ డాక్టర్ సేవలు అతి త్వరలో రాబోతున్నాయనేది వెల్లడించడం జరిగింది. అట్లాగనే ప్రతి ఒక్కరికి 25 లక్షల ఆరోగ్య బీమా. తుది దశలో కసరత్తు, త్వరలో ప్రకటిస్తాం. గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఉచిత వ్యాక్సిన్. పోలవరం నీళ్లు వంశధారకు తీసుకొస్తా. జగన్ హయాంలో టీటీడీ పవిత్రతకు దెబ్బ. నాటికి నేటికి లడ్డూలో తేడా భక్తులే చెబుతున్నారు. విజయనగరం జిల్లా పర్యటనలో చంద్రబాబు. కరెక్ట్గా ఇది అసలైన వాస్తవం. అన్నీ ఇక అందులో జంతు కొవ్వు ఉంది, కల్తీ చేశారు, పామాయిల్ ఉంది, చర్చ చేపడదాం, ఒక కల్తీ నెయ్యి చంద్రబాబు నాయుడు హెరిటేజ్ నుంచే వచ్చింది. అన్నిటికంటే కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో లడ్డు ఎలా ఉంది, ఇప్పుడు లడ్డు ఎలా ఉంది, ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలని ప్రజలు ఏనాడో గుర్తించేశారు. ఆనాడు గుర్తించి అనేక వేలల్లో కంప్లైంట్లు పెట్టిన వాటన్నిటిని బుట్టదాకులు చేశారు ఆ రోజున ధర్మారెడ్డి లాంటి వాళ్ళందరూ. అవన్నీ ఖచ్చితంగా కనపడతా ఉన్నాయి. ఇంకా దీనికి తోడు బుకాయింపులు. ఇక సిఎస్గా సాయి ప్రసాద్, విజయానంద్ నుంచి బాధ్యతల స్వీకరణ. సీఎం ఎక్స్ అఫీషియో స్పెషల్ సిఎస్గా విజయానంద్. రీఎంప్లాయ్మెంట్ కింద సర్వీస్ ఏడాది పొడిగింపు. టీటీడీ రెగ్యులర్ ఈవోగా ముద్దాడ. సీఎంఓ నుంచి బదిలీ. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్గా బాధ్యతలు స్వీకరించారు. శనివారం ఉదయం సిఎస్గా పదవి విరమణ చేసిన కె విజయానంద్ సమక్షంలో ఆయన బాధ్యతలు తీసుకుని ఫైల్పై సంతకం చేశారు. ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ కనకదుర్గ దేవస్థానం నుంచి వచ్చిన వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉదయం 11:33 సిఎస్ సీటుపై ఆసీనులై జి సాయి ప్రసాద్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనాలు అందించారు. నూతన సిఎస్కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎస్ఎస్ రావత్, ఎంటి కృష్ణ బాబు, ఎక్స్ అఫీషియో స్పెషల్ సిఎస్ బి రాజశేఖర్తో పాటు ముఖ్య కార్యదర్శులు శ్యామలారావు,
ముఖేష్ కుమార్ మీనా, కాంతిలాల్ దండే ఇతర అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ఒక పెద్ద తంతులాగా నిర్వహిస్తున్నారు. ఒకసారి ఈనాడులో చూసుకుంటే పెట్టుబడిదారులు రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు, ఉత్తరాంధ్రను ఎకనామిక్ హబ్గా తీర్చిదిద్దుతాం మంత్రి నారా లోకేష్ వెల్లడి. నిన్న రాంబల్లిలో బ్లూజెట్ హెల్త్ కేర్ యూనిట్కు శంకుస్థాపన చేశారు. ఒకసారి మా ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న తర్వాత అది మా ప్రాజెక్టు కాదు, మా సొంత ప్రాజెక్టుగా భావిస్తాం. అది మీ ప్రాజెక్టు కాదు, మా సొంత ప్రాజెక్టుగా భావిస్తాం. పెట్టుబడిదారులను బయట వ్యక్తుల్లా కాకుండా అభివృద్ధి భాగస్వామ్యులుగా చూస్తాం అని రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లాలో రాంబిల్లి మండలం సీతాపాలెంలో ప్రముఖ ఫార్మా సంస్థ బ్లూజెట్ హెల్త్ కేర్ యూనిట్కు శంకుస్థాపన చేశారు. ఇక దేశవ్యాప్తంగా మొదలైన హెచ్పివి వ్యాక్సిన్ అజ్మీర్లో ప్రారంభించిన ప్రధాని మోడీ. గర్భాశయ క్యాన్సర్ నిరోధకానికి ముందుగానే వ్యాక్సిన్ అందజేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా నిన్న అజ్మీర్లో ప్రారంభించటం జరిగింది. ఆ కార్యక్రమంలో ప్రధాని మోడీ కూడా పాల్గొన్నారు. ఒకసారి సాక్షిలో ఏమున్నాయి చూద్దాం. సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఘన స్వాగతం. ఆయన రాష్ట్రానికి వస్తున్న సమయంలో అది సిఎస్గా సాయి ప్రసాద్ బాధ్యత స్వీకరణ. ఇక హిందూ ధర్మంపై దాడి, కలియుగ దైవం పట్ల సీఎం చంద్రబాబు చేస్తున్నది మహాపచారం. ఆల్రెడీ ఇక్కడ కొన్ని సంఘాలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అప్పుడు జరిగిన ఈ తంతు మీద ఒక కార్యక్రమం ఇస్తే దానికి ప్రతిగా వైసీపీ కూడా కొంతమందితోటి వేరే కార్యక్రమం చేసింది నిన్న విజయవాడలో. స్వామీజీలు ఇందులో హిందూ ధర్మ పరిరక్షణ వేదిక, బ్రాహ్మణ సంఘాల డిమాండ్. హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు, స్వామీజీలు మండిపాటు, రాజకీయ లబ్ధి కోసం దిగజారుడు వ్యాఖ్యలు చేయటం క్షమార్హం కాదు. స్వయానా సీఎం స్థాయి వ్యక్తే భక్తులను తప్పుదారి పట్టించేలా వ్యాఖ్యలు చేయటం దుర్మార్గం. సిబిఐ సిట్టి ఎలాంటి జంతు కొవ్వు లేదని ఛార్జ్షీట్లో పేర్కొన్న ఆగని దుష్ప్రచారం. అసలు మరి కల్తీ చేస్తే దానికేం మాట్లాడరా ఈ సాధు సంతులు మొత్తం? హిందువుల మనోభావాలు దెబ్బతీసినందుకు క్షమాపణ చెప్పాల్సిందే. కల్తీ చేసినోడు బాగానే ఉన్నాడు. చుక్క నెయ్యి లేకుండా నూనె, పామాయిలు, పామ్ కర్నాయిలు, రసాయనాలతో లడ్డూ చేసినవాడు బాగానే ఉన్నాడు. అతన్ని ఏం చేయాల్సిన పని లేదు. క్షమాపణ చంద్రబాబు నాయుడు చెప్పాలి. తెల్లగడ్డాలు పెంచుకొని ఏళ్ళు రాగానే సరికాదు, సిగ్గుండాలి. హిందూ ధర్మానికి పట్టిన చీడలాగా కనపడతా ఉన్నారు వీళ్ళందరూ. నిజంగా అనిపిస్తూ ఉంది. ఏమంటే కల్తీ కాదా? జంతు కొవ్వు కలిస్తేనే కల్తీ అని అంటారా? కల్తీ కాంది వేరేదైనా ఉందా? సిగ్గుండక్కర్లా. ఇక రఘురామును తృప్తిపరిచేందుకే నాపై చర్యలు. కేవలం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును తృప్తిపరిచేందుకే రాష్ట్ర ప్రభుత్వం తనకు అపకారం తలపెడుతున్నట్టు స్పష్టమైందని సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ చెప్పారు. ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేని మాటలన్నీ మాట్లాడుతున్నాడు ఈయన. గతంలో మనం చేసిన పని ఏమిటి అదే అంతరాత్మకు తెలుసు అనుకోండి. అయినా ఈయన అగ్రిగోల్డ్ బాధితుల పేరుతోటి డబ్బులు నొక్కేసినడికి ఇంకా వీళ్ళకి ఇంకా ఒక సిగ్గు, ఒక వెరపు ఉంటుంది అనుకోవాలి. రాజకీయ నాయకులకు ధీటుగా సరిపోయాడు. అందుకే రాజకీయాల్లోకి వస్తానంటున్నాడు. రానివ్వండి, రాజకీయాల్లోకి వస్తే అప్పుడు కర్రు గాల్చి వాత పెట్టినట్టు మీ స్థాయి ఏంటి, మీ స్థానం ఎక్కడ అని చూపిస్తారు. దళితుల్ని రెచ్చగొట్టేసి బీసీలను రెచ్చగొట్టేసినంత మాత్రాన అయిపోదు. అసలు వాటన్నిటికీ మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడుగా, అతనే ఏం చేయలేక 11 సీట్లకు పరిమితం అయిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీ అందరి పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోండి. ఇక తెలుగు భాషకు పునర్వైభవం. ప్రభుత్వ నైతిక సలహాదారు చాగంటి ఆశాభావం. అమలాపురంలో ఘనంగా ప్రపంచ తెలుగు మహాసభలు. హాజరైన స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మండలి చైర్మన్ మోషేర్ రాజు, ప్రవచనకర్త గరికపాటి ప్రభుతులు. వీళ్ళందరితోటి తెలుగు మహాసభలు
ప్రారంభోత్సవం చేయటం జరిగింది. ఇక అమరావతిలో అభివృద్ధి దూకుడు, నిర్మాణ పనుల్లో మరో ముందడుగు, న్యాయమూర్తులు అతిథి గృహాల నిర్మాణానికి ఏర్పాట్లు, నేడు శంకుస్థాపన, సీజేఐ రాక. ఇది ఇందాక చూసిందే. ఇవి మెయిన్ హెడ్డింగ్స్. ఇక ఒకసారి లోపల పేజీల్లో ఏమున్నాయి చూద్దాం. లోపల పేజీల్లో దాదాపుగా ఈ విస్ఫోటనం దీనికి సంబంధించిన ఇదే ఉంటుంది. ఇక సిమ్ ఉన్న ఫోన్లోనే వాట్సాప్, ఇతర మెసేజింగ్ యాప్లు కూడా సిమ్ బైండింగ్. ఫోన్ నుంచి సిమ్ తీస్తే ఆ యాప్ బంద్. నేటి నుంచి కొత్త నిబంధనలు అమలు. సిమ్ లేకుండా అది ఎక్కడ ఉందో గుర్తించటం లేకుండా మిగతా వీటిల్లో కూడా వాడుకుంటున్నారు. వాటిని ల్యాప్టాప్స్లో వాడచ్చు, డెస్క్టాప్లోనూ వాడచ్చు. ఒక ఫోన్లో సిమ్ వేసి వాట్సాప్ యాప్ డౌన్లోడ్ చేసుకుని వాడుకుంటూ మళ్ళీ అదే సిమ్ నెంబర్ తోటి మరో ఫోన్లో మళ్ళీ వాట్సాప్ని డౌన్లోడ్ చేసుకుని 2 ఫోన్లో కూడా వాట్సాప్ వాడుకుందాం అంటే ఇకపై కుదరదు. ఏ ఫోన్లో రిజిస్టర్ సిమ్ ఉంటుందో ఆ ఫోన్లో మాత్రమే వాట్సాప్ పనిచేస్తుంది. ఒక వాట్సాప్కే కాదు, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్చాట్, షేర్ చాట్, జియో చాట్, ఆర్ఐ, జోష్ వంటి కమ్యూనికేషన్ యాప్లన్నిటికీ కూడా ఈ సిమ్ బైండింగ్ నిబంధన మార్చి 1 నుంచి అమలవుతుంది. అంటే ఈ రోజు నుంచి. అలాగే డెస్క్టాప్ కంప్యూటర్లు, ల్యాప్టాప్ల్లో వాట్సాప్ వెబ్, టెలిగ్రామ్ వెబ్ వంటివి కూడా ప్రతి 6 గంటలకు ఒకసారి ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోతాయి. మళ్ళీ యాక్టివ్ అవ్వాలంటే సిమ్ ఉన్న ఫోన్తో స్వాపింగ్ స్కామ్లను, వ్యక్తులు గుర్తింపు తెలియకుండా చేసే సైబర్ దాడులు నియంత్రించడానికి ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. మళ్ళీ యాక్టివ్ చేసుకోవాల్సిందే. డెస్క్టాప్లో వీటిల్లో 6 గంటలకు ఒకసారి ఆటోమేటిక్ లాగౌట్ అవుతాయట. పేలిన ప్రాణాలు, గన్ పౌడర్ పేల్చేసింది. శబ్ద తీవ్రత కోసం అధిక మోతాదులో వినియోగం. యజమాని అడబాల అర్జున్ లొంగుబాటు. ఆయన తండ్రి శ్రీను పేలుడు స్థలిలోని మృతి. అనుమతి కిలోల్లో, తయారీ క్వింటాల్లో. అడుగనుగున ఉల్లంఘన. ఇదిగో రోజుకు 15 కిలోల లోపు బాణసంచా తయారీ చేసే అనుమతి మాత్రమే ఉంటే ప్రమాద స్థలంలో 800 కిలోలు నిల్వ ఉంది. ఆ కంపెనీకి బాణసంచా కేంద్రంలో ప్రమాదం జరిగిన గుట్టుగా ఉంచారు. ఆ తరువాత తయారీ కేంద్రం మార్చి ప్రస్తుతం ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఇది గతంలోనే 4 సంవత్సరాల కిందటే ఒకసారి జరిగింది. 15 కేజీలు మాత్రమే బాణాసంచా తయారీకి అనుమతి ఉంది. కానీ ఆ కేంద్రంలో శనివారం 800 కేజీల బాణాసంచా ఉంది. గోకవరం మండలంలో అమ్మవారి జాతర ఉత్సవాలకు బాణాసంచా ఆర్డర్ భారీగా రావడంతో యజమాని అడ్డగోలు వ్యవహారానికి తెరలేపారు. లక్షలు సంపాదించాలని ఆర్డర్లు పూర్తి చేయడానికి ఏకంగా 70 మంది కూలీలను పనికి దించారు. వాస్తవానికి బాణాసంచా తయారీలో నిపుణులైన కార్మికులను వినియోగించాలి. ప్రమాదం జరిగితే కుటుంబానికి అండగా ఉండేలా బీమా చేయించాలి. కానీ ఇవేమీ చేయలేదు. అతి తక్కువ కూలీ డబ్బులు ఇచ్చి పనికి పురమాయించారు. నైపుణ్యం లేని కార్మికులు కావడంతో ప్రమాదం జరిగింది. అందులో చిచ్చుబుడ్లో మందు కోరటానికి సుత్తి పెట్టి లైట్గా కొడతారట. దాంతో మంటలు వ్యాపించాయి. అది పక్కనే ఉన్న పేలుడు పదార్థాల మీద పడి అది పేలుడు బాగా ఊపందుకుంది. $20 లక్షల పరిహారం. విజయనగరం జిల్లా పర్యటనలో ఉండగా చంద్రబాబుకు సంఘటన గురించి తెలిసింది. మరుక్షణమే ఆయన నేరుగా సామర్లకోట చేరుకున్నారు. బుల్లెట్ ప్రూఫ్ కారుతోటి ఉన్న ప్రత్యేక క్వాన్వాయ్లో సీఎం స్థాయి నాయకులు పర్యటిస్తారు. అయితే ఆయన సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితులకు సాధ్యమైనంత త్వరగా పరామర్శించాలనే ఉద్దేశంతో కాకినాడ జిల్లా కలెక్టర్ కారులోనే ఆయన పర్యటన కొనసాగించారు. సీఎం వెంట మంత్రులు వంగల్పూడి అనిత, కందులు దుర్గేష్, ఎంపీలు సానా సతీష్ బాబు, తంగెళ్ల ఉదయ శ్రీనివాసు, పత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ తదితరులు ఉన్నారు. ప్రోటోకాల్ పక్కన పెట్టి హుడావుడిగా వెళ్ళిపోయాడు.
ఒకసారి సాక్షిలో లోపల పేజీల్లో కూడా ఏమున్నాయో ఒకసారి చూసామంటే ఈ మాటలకు అందని విషాదం దీని గురించే వేశారు. దీని మీద నా మనసు కలచివేసింది. వేట్లపాలెం దుర్ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి, బాధిత కుటుంబాలకు తగిన పరిహారం ప్రకటించి ప్రభుత్వం అండగా నిలవాలి. ప్రభుత్వం అండగా నిలుస్తుందండి. ఒకప్పుడు మీరు కూడా సీఎంగా చేశారుగా, మీరు కూడా ఏమన్నా ప్రకటించే అవకాశం ఉందా? రాజకీయ నేతల చేతుల్లో పావులుగా మారొద్దు. సహచర పోలీసు అధికారులను వేధించవద్దు. పోలీసు అధికారులకు డీజీ మోదిరెడ్డి ప్రతాప్ హితవు. బీహార్ ప్రభుత్వ చర్యను తప్పుబట్టిన రిటైర్డ్ ఐజీ ఈ దామోదర్. ఐపీఎస్ల గ్రూపులో ఆయన పోస్టుపై స్పందించిన మాదిరెడ్డి. రాజకీయ నాయకుల చేతుల్లో పావులుగా మారొద్దు. మారిన అదే సునీల్ నాయక్కి చెప్పండి. మారిన ఇదిగో ఈ పక్కనున్న పివి సునీల్ కుమార్కి చెప్పండి. ఈ దామోదరు బీహార్ క్యాడర్ పోలీసు అధికారులపై చర్యలు తీసుకునేందుకు ముందు అనుమతి తప్పనిసరి అని ఆ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ న్యాయబద్ధమైంది కాదు. ఆ రాష్ట్ర క్యాడర్ పోలీసు అధికారి సునీల్ నాయక్ను రక్షించేందుకు హడావుడిగా ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. కేంద్ర సాయుధ బలగాలను ఉద్దేశించి నిబంధనలు పోలీసు అధికారులు వర్తింపజేయటం సరైన చర్య కాదు అని ఆయన అంటే, దానికి మాదిరెడ్డి ప్రతాప్ మన తెలివితేటలను కూడా సహచర పోలీసు అధికారులను వేధించేందుకు ఉపయోగించవద్దు. ఇప్పటికే దేశంలో ఏపీలో మాత్రమే పలువురు పోలీసు అధికారులు జైలుకు వెళ్లారు, విచారణ ఎదుర్కొంటున్నారు. అందుకే రాజకీయ నేతల చేతుల్లో పావులుగా మారద్దు. అధికారిక వ్యవహారాలపై దృష్టి పెడదాం, అంతేగాని రాజకీయ నేతల ప్రభావానికి గురై ఇటువంటి కక్ష సాధింపు ప్రతీకార చర్యలు పాల్పడొద్దు. వాటిని ముగింపు పలుకుదాం. జగన్ ఉన్నప్పుడు చెప్పలేదే మాట. సామాన్య ప్రజలు మాట్లాడుతున్న వాళ్ళందరినీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళలాగా నోటి దురుసు కానీ, బూతులు కానీ, అసభ్య పదజాలం కానీ, మార్ఫింగ్ ఫోటోలు కానీ ఏమీ వాడకుండా సభ్య సమాజంలో సంస్కారవంతమైన మాటలు మాట్లాడుతున్న వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. ఈవెన్ మా దాకా వచ్చినాయి ఆ కేసులు. ఆ రోజు ఆడికి పోయావు మాదిరెడ్డి ప్రతాప్? సిగ్గు లేదు నీకు? సిగ్గు లేదు? సునీల్ నాయక్ని మీద బీహార్ అట్లాంటివి తీసుకుందని ఒక వ్యాఖ్య చేస్తే దానికి మాత్రం స్పందిస్తారు. ఈ పక్కనున్నాడు ఇంకొక సిగ్గుమాలనాయన. జగన్ను తృప్తిపరిచేందుకు మీరు ఆ పనులు చేస్తే ఎవరైనా అట్లానే చేస్తారు. జగన్ కళ్ళల్లో ఆనందం కోసం మీరు చేశారు ఆ సిగ్గుమాలిన పనులన్నీ. సో ఇవండి ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనుకున్న వాస్తవాలు. చివరి వరకు చూసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మన ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 10 మందికి షేర్ చేయండి.